యెహోవా నీ నామము ఎంతో బాగా గట్టిగా చప్పట్లు కొట్టాలా, అందరూ పాడాలా. ఎంతో బలమైనది యెహోవా, ఎంతో బలమైనది, బలమైనది ఎంతో బలమైనది. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యోషువ ప్రార్థించగా. చప్పట్లతో పాడాలి, అందరికి తెలిసిన పాట అందరూ పాడాలి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా, గట్టిగా ఆమేన్ చెప్తారా? కాబట్టి నేను ఒంటరితనాన్ని, నేను తరిమివేయబడిన తనాన్ని పెద్దగా తలుచుకొని నన్ను అందరూ వదిలేశారే, తరిమేశారే, విడిచేశారే అని బాధపడిపోకుండా నిన్ను విడువని, ఎడబాయని, నీ కొరకు అభయమిచ్చే, ధైర్యమిచ్చే, తోడుగా వచ్చే, నీ కొరకు ఊటల్ని తెరిచే సర్వాధికారి అయిన దేవునికి మొరపెట్టు. ఆయన వైపు చూచినప్పుడు నీకును దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. మీరు ఆ వచనాలు చదివితే చివరగా ఇష్మావేలు పెద్దవాడయ్యేంత వరకు దేవుడు ఇష్మావేలుకును తోడై ఉండెను అని రాయబడి ఉన్నది. హల్లెలూయా చెప్పండి. ఆదికాండము 21లో తర్వాత వచన భాగాన్ని మీరు చూచినప్పుడు అతడు పెద్దవాడైన వరకు దేవుడు ఎవరితో ఉన్నాడంట? ఆ చిన్నవానితో ఉండెను తోడై. హల్లెలూయా చెప్తారా? ఆ చిన్నవానితో తోడై ఉండెను. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. కాబట్టి దేవునికి ప్రార్థించే వారితో, దేవునికి ప్రార్థించే పిల్లలతో, దేవునికి ప్రార్థించే కుటుంబాలతో దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు. అందుకే మీ పిల్లలకి ఈ లోకంలో దేవునికి ప్రార్థన చేసేది, దేవుని పాదాల దగ్గర మోకాలేసేది నేర్పించండి. వాళ్ళకి ప్రార్థన చేయడం నేర్పించేయండి. దేవునికి వాళ్ళకి ఒక కనెక్షన్ ఇవ్వడం నేర్పించేశారనుకో, కనెక్ట్ అయిపోయినారనుకో దేవునితో, మళ్ళీ లోకంతో కనెక్ట్ కారు, పాపంతో కనెక్ట్ కారు, దురాత్మ కార్యాలతో కనెక్ట్ కారు మన పిల్లలు.
మనం దేవునితో కనెక్ట్ చేసేయాలి వాళ్ళని. ఆ కనెక్షన్ ఇచ్చేసినేస్తే ఆ పిల్లల లైఫ్ గొప్ప లైఫ్గా మార్చబడతాయి. ఎందుకంటే దేవుడితో ఒక పిల్లవాడు కనెక్ట్ అయ్యాడు అనంటే ఆ పిల్లవాడిని దేవుడు తోడుగా ఉండి గొప్పవాడుగా చేసేంతవరకు ఆయనతోనే ఉంటాడు. అదే మనం చేయాల్సిన ప్రత్యేకమైన పని. హల్లెలూయా. రెండవ కార్యానికి మనం వెళదాం రండి. శ్రమలో మొరపెట్టిన మరొక వ్యక్తిని గురించి మనం చూద్దాం రండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించే పగ తీర్చుకొన నిమ్మని యెహోవాకు మొరపెట్టెను. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇక్కడ మనం చూస్తున్నాము సంసోను చేసిన ప్రార్థన, సంసోను ప్రభుకు పెట్టిన మొర. సంసోను ఎలాంటి ఆపదలో చిక్కుకుపోయాడు. దేవుడు సంసోనుని పుట్టించింది ఫిలిష్తీయుల చేతిలో, ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించటానికి ఒక న్యాయాధిపతిగా, ఒక రక్షకుడుగా, ఒక అధిపతిగా, ఒక ఉద్దేశంతో, ఒక పర్పస్తో ఈ సంసోనుని దేవుడు ఇశ్రాయేలీలకు బలాఢ్యుడుగాను, బలవంతుడుగాను, యుద్ధవీరుడుగాను, యుద్ధశూరుడుగాను, ఫిలిష్తీయులు ఓడించలేనంత బలమును పొందినవాడు ఈ సంసోను. అయితే సంసోను దేవుని పిలుపును మరచి, దేవుని పర్పస్ను మరచి, దేవుడు దేనికోసరమైతే ఈ యొక్క సంసోనుని ఎన్నుకున్నాడో దాన్ని మరచి అతడు దేవుణ్ణి విడచి దేవునికి దూరమైపోయి అమ్మాయిల వెంబడి వివాహాలు చేసుకొని ఇలా శారీరక కార్యాలని జయించలేక, శరీర ఆశల్ని కోరికల్ని అణుచుకోలేక దానికి అమ్ముడుపోయిన వాడుగా, దానికి బందీ అయిపోయిన వాడుగా, దాని దగ్గర ఓడిపోయిన వాడుగా అతడు ఫిలిష్తీయుల చేత బంధించబడినాడు. ఓడించవలసిన వాడు, గెలవవలసిన వాడు, నిలపవలసిన వాడు, నిలబడవలసిన వాడు, తరిమి కొట్టాల్సిన వాడు, ప్రభుకి మహిమను తీసుకొనవలసిన వాడు, ప్రభువుని గణపరచవలసిన వాడు, ప్రజల పక్షాన నిలబడవలసిన సంసోను చేసినటువంటి అవిధేయత వలన, సంసోను పడిపోయిన బలహీనత వలన, సంసోను దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోవటం వలన, దేవుని ప్రభావము అతనిలో నుండి వెళ్ళిపోవటం వలన, సాధారణమైన వాడుగా అయిపోయినందువలన అతనిని ఫిలిష్తీయులు బంధించి అతని రెండు కళ్ళు పీకి అతన్ని ఊరేగింపు చేశారు. అతని నిమిత్తము వాళ్ళు దేవతా గుడిలో పండుగ చేసుకొని బలులు అర్పించి మన శత్రువుని మన దేవుడు మనకిచ్చేసినాడని అతన్ని కట్టిన స్థితిలో, బంధించిన స్థితిలో నుండి ఆ ఫిలిష్తీయులు చెప్పారు, అతన్ని ఊరేగింపుగా తీసుకురండి, మేము అతనిని చూసి పరిహాసం చేసి గేలి చేసి నవ్వాలి మేము అని చెప్పేసి నవ్వులు పాలైపోయినాడు, ఘనహీనమైపోయినాడు, దేవునికి తలదించుకునేంత పని చేశాడు ఈ సంసోను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితి. ఈరోజు కూడా ఎంతోమంది దేవుని పిల్లలుగా ఉన్న వాళ్ళు, ఈరోజు కూడా దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు, పాపమును మానలేని కన్నులు గలవాళ్ళుగా ఈరోజు భయంకరమైన స్థితిలో
జీవిస్తున్నారు. దేవుడు, నేను చెబుతున్నాను, దేవుడు పిలిచిన పిలుపును మన ఆ పిలుపులో నుండి కాన్సన్ట్రేషన్ని దెబ్బతీయటానికి అపవాది నానా రకాలుగా పనిచేస్తాడు. అయినా పిలుపులోనే నిలబడాలి మనం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఏ ఆశలకి లొంగకూడదు. అది ధన ఆశో, ఘనమైన ఆశో, అధికార ఆశో, రాజకీయ ఆశో, ఉద్యోగ ఆశో, లేదా అమ్మాయిల ఆశో, లేదా అబ్బాయిల ఆశో, ఏ ఆశలు అపవాది పడగొట్టడానికి వాడు చూపించే ఆశలు 1 కాదు 2 కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని గెలవగలిగే స్థితిలోనికి రావాలి. దాంట్లో సంసోను ఓడిపోయాడు. అందుకే ఫిలిష్తీయులు సునాయాసంగా కట్టి బంధించాడు. అయితే అభిషేకం ఉన్నప్పుడు అతన్ని దారాలు కట్టినా, గొలుసులతో కట్టినా అంత నూలు పోగు వలె తెంచేవాడంట. ఎంత శక్తి ఉండాలి ఆలోచన చేయండి. అతడు అనుకున్నాడు ఆ శక్తి నా కండ బలం అనుకున్నాడేమో, ఆ శక్తి నా గుండె బలం అనుకున్నాడేమో సంసోను. మీకు తెలుసునో తెలియదో, ఆయనలో నుండి దైవిక ప్రభావం వెళ్ళిన తరువాత అతడు చూడ్డానికి ఆజానబావుడుగా ఉన్నప్పటికీ, అతడు నెఫిలీల వలె ఉన్నత దేహము సంసోనికి ఉన్నప్పటికీ, అతడు సాధారణమైన వాడుగా, బలం లేనివాడుగా అయిపోయాడంట. హల్లెలూయా చెబుతారా? ఆ వాక్యాన్ని చూడండి. బలము లేనివాడుగా అయిపోయాడంట. ఆ 16వ అధ్యాయములో 19వ వచనము 20వ వచనము, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతన్ని తల మీద 7 జడలను చౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా ఎడబాసెనని అతనికి తెలియలేదు. హల్లెలూయా చెబుతారా? దేవుడు సంసోనుని ఎప్పుడు ఎడబాసాడో అతనికి ఏమి అవ్వలేదు, తెలియలేదు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా చెప్పాలి. దేవుడు తన ప్రజలని, తన బిడ్డలని, తన కుమారులని, తన కుమార్తెలని, అభిషేకించబడిన వారిని, వరాలు కలిగిన వారిని, కృపావరాలు కలిగిన వారిని, సేవ పిలుపు కలిగిన వారిని, వారు ఎంత పెద్ద సేవకులు అయినప్పటికీ దేవుడు ఎప్పుడు వదిలేస్తాడు అనంటే, పండుకొనని స్థలములో పండుకుంటే. ఆమె చెప్పాలి. అక్కడ రాయబడి ఉన్నది, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి. ఎక్కడ నిద్రపోతున్నాడంటమ్మా సంసోను? స్త్రీ తొడ మీద పడుకొని నిద్రపోతున్నాడంట. అసలు తొడ మీద పడుకొని నిద్రపోయేదానిక దేవుడు అతన్ని పిలిచాడు. ఆలోచన చేయండి. ఈరోజు కూడా చాలామంది రక్షణ పొందిన వారు, చాలామంది దేవుని బిడ్డలు అనేవాళ్ళు చాలా పరాయి స్త్రీ తొడల మీద పండుకొని నిద్రపోయేవాళ్ళు, లేదా చాలా సహోదరులు పరాయి పురుషుల తొడల మీద పండుకొని నిద్రపోయే అలాంటి అమ్మాయిలు కానీ, అలాంటి అబ్బాయిలు కానీ ఖచ్చితంగా దేవుడు ఎడబాస్తాడు. ఆమె చెప్పరు. మీరు ఓపెన్గా మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఓపెన్. ఎప్పుడు హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఏది దాపరికం ఉండదో, ఎందుకంటే వాక్యంలో ఉండేదే మాట్లాడుతున్నా. కొంతమంది సిగ్గుపడతారేమో. హల్లెలూయా ఆమె చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. భార్య దగ్గర పడుకోవచ్చు, భర్త దగ్గర పడుకోవచ్చు, అలా మించినదే కదా ఇక్కడ జరిగింది. హల్లెలూయా చెప్తారా? ఆమె చెప్పాలి. హల్లెలూయా చెప్తారా? అవును. ఈరోజు ఎంతోమంది భర్తలు వేరే తొడ మీద పడుకోవడానికి కారణం ఏమి? ఎవరమ్మా కారణం?
భార్యలమ్మా కారణం. హల్లెలూయా చెప్పాలి. వేరే ఆలోచన భర్తలకి రావడానికి అవకాశం ఇచ్చేది ఎవరో చెప్పరే. సహోదరులు మీరే. మీ భర్తల్ని సరిగ్గా ప్రేమించడం చేత అయితే, మీ భర్తల యొక్క మంచి బాగోగాలు చూడడం చేతనైతే, పరాయి స్త్రీలు ఎంత అందమైన వారైనా, పరాయి స్త్రీలు ఎంతమంది వారిని ఈడ్చినా లాగినా వెళ్ళరు. ఆమె చెప్తారు గట్టిగా. ఎంతమంది ఈ స్టేట్మెంట్ ఒప్పుకుంటారు? హల్లెలూయా చెప్పాలి గట్టిగా. సహోదరులు చెప్పండి, అవునా? చెప్పలేదు వాళ్ళు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అయితే ఒకవేళ భార్య ప్రేమించిన, ఒకవేళ భార్య తన భర్తలకి ఇవ్వాల్సిన ప్రేమనిచ్చిన, చాలా సంసోను లాంటి వాళ్ళు ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. అబ్బే ఒక భార్య చాలదు, అయ్యే అబ్బే ఒక భర్త చాలదు, ఇట్లాగా విచ్చలవిడిగా తిరిగే వాళ్ళలో దేవుడు ఎడబాసి వేస్తాడు. ఒకవేళ వాళ్ళతో వెళ్ళి నువ్వు కలగపోయినా, మనస్సులోని ఆలోచనలో ఉన్నా కూడా, తలంపుల్లో ఆలోచన ఉన్నా కూడా, నీ కళ్ళల్లో ఆలోచన మెదిగినా కూడా, నీ యొక్క మాటలో అలాంటి మాటలు వచ్చినా కూడా దేవుడు ఎడబాసేస్తాడు. దేవుడు బలం పోతుంది, దేవుని పవర్ వెళ్ళిపోతుంది, దేవుని శక్తి వెళ్ళిపోతుంది. దేవుని అభిషేకంలోనే బలం ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మన కండ బలములో లేదు, గుండె బలములో లేదు. దేవుని అభిషేకంలోని విశేష బలం ఉన్నది. దేవుని అభిషేకంలో విశేష బలం ఉన్నది. దేవుని అభిషేకంలో తుత్తి నీళ్ళుగా చేసే బలం ఉన్నది. వారు కట్టిన ప్రతి కట్లను తుత్తి నీళ్ళుగా చేసేవాడు. ఆమేన్. కొంత ముందుకెళ్ళి చదువుదాం. 16వ అధ్యాయంలో 9లో ఉంది, చదవండి. మాటున నుండి వారు ఆమెతో అంతఃపురములో దిగియుండిరి గనుక ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎట్లంట? అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తంపెను. ఆమె అంత శక్తి. 15వ అధ్యాయంలో చూడండి, 14వ వచనంలో, 15-14లో అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుప నారవలే ఆయను సంఖ్యల్లోను అతని చేతుల మీద నుండి విడిపోయెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఎంత బలమో చూసారా? సంఖ్యలు విడిపోయినాయంట, తాళ్ళు అన్ని తెగిపేశాడంట. అప్పుడు ఈ సంసోను మీద ఎవరున్నారంట? పరిశుద్ధాత్ముడు. చెప్పండి ఎవరి మీద? సంసోను మీద ఏ ఆత్మ ఉన్నది? పరిశుద్ధాత్మ ఉన్నది. ఇప్పుడు డౌట్ రావచ్చు, పరిశుద్ధాత్మ ఉన్నవా సంసోను ఎందుకు అలాంటి భ్రష్టు పట్టిన పాపం వైపు వెళ్ళాడు? దేవుని ఆత్మ ఉంటే అక్కడికి అలాంటి పాపిష్టి కార్యాలకు నడిపిస్తుందా? వినండి, పరిశుద్ధాత్మ నడిపించడు. పరిశుద్ధాత్మ మాట వినకుండా మాంసంగా ఆలోచిస్తే మన మాంసం నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మకు లోబడకుండా, పరిశుద్ధాత్మ యొక్క స్వరం వినకుండా, పరిశుద్ధాత్మ నువ్వు ఆ లీడింగ్లో నడవకపోతే శరీరం అనేది నేను లీడ్ చేస్తుంది. అలా శరీరంలో లీడ్ చేసినప్పుడు, శరీర కార్యాలకు చోటు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చూస్తాడు కొంతకాలం దుఃఖపడుతూ, తర్వాత మనల్ని ఆ బలం ఎడబాసిపోతుంది. అలాంటి ఒక బలాన్ని, అలాంటి ఒక అభిషేకాన్ని శరీరాశలకై, శరీర కోరికలకై పడుకోని స్థలంలో పడుకున్నందువలన స్త్రీ తొడ ఎంత డేంజరో అర్థమయ్యింది అనుకుంటాను. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా చెప్పాలి. పార స్త్రీల తొడ
పార స్త్రీల దగ్గర ముచ్చట్లో పార స్త్రీలను కన్నెత్తి చూడటం, పార స్త్రీలను ఆలోచన చేయటం, అది నష్టం, అది పోరాటం. అది ఏం చేస్తుందంటే మనలో ఉన్న అభిషేకాన్ని వెడలిపోయేటట్టు చేస్తుంది, మనలో ఉన్న బలాన్ని పోగొట్టేటట్టు చేస్తుంది, మనలో ఉన్న దైవిక సంబంధాన్ని తెంపేస్తుంది, మనలో ఉన్న ఆత్మ పవిత్రతను తొలగించేస్తుంది, మనం ఉన్నటువంటి ఘనతను, మనకున్న హోదాను, మనకున్నటువంటి ఘనాన్ని, మనకున్నటువంటి సర్వాన్ని పోగొట్టేదే ఈ భయంకరమైన పాపిష్టి జీవితం. అలాంటి జీవితానికి అమ్ముడుపోయిన సంసోను చివరికి సంఖ్యల చేత బంధించబడిన వాడై, 2 కళ్ళు పీకబడిన వాడై, అతడు వారి దేవాలయంలోనికి తెచ్చి 3,000 మంది హాజరయ్యారంట ఆ పండుగకి. ఏం పండుగ అంటే హేళన చేసే పండుగ. దేవుడట సంసోనుని వాళ్ళ చేతికి ఇచ్చేసినాడంట. అందుకని మొక్కుబళ్ళు చేస్తూ ఆ దేవాలయంలో గుమ్మి కూడారు. 16వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు 23వ వచనంలో రాయబడింది, సర్దారులు మన దేవత మన శత్రువు అయిన సంసోనుని మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సంసోనుని చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును, మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువును మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతని స్తుతించిరి. 25వ వచనం, వారి హృదయంలో సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహారం చేయుటకు సంసోనుని పిలిపించదము రండని సంసోనుని బందీగృహం నుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యన అతను నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుమో, నేను వాటి మీద ఆనుకొందును. నేను ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ నుండి వారు సంసోనుని ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచూ ఉండిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, హేళనకును కదా, హేళనకును ఆ పరిహాసమునకును చోటిచ్చేశాడు సంసోను. అయితే వినండి, ఇక్కడ ఒక సబ్జెక్ట్ మనకుంది. ఇంత దౌర్భాగ్యుడైపోయి ఆత్మను పోగొట్టుకొని, బలాన్ని పోగొట్టుకొని, అభిషేకాన్ని పోగొట్టుకొని, 2 కళ్ళను పోగొట్టుకొని నిస్సహాయుడుగా, ఏ సహాయం లేనివాడుగా, ఇక విడవబడిన స్థితిలో, చంపబడవలసిన వాడే చంపబడుతున్న స్థితిలో, ఇంకేమి చేయడం లేదనే పరిస్థితిలో మరలా బుద్ధి వచ్చి ప్రభుకి ప్రార్థన చేశాడు. 28వ వచనంలో, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి. అలలు చెప్పాలి. అన్నీ పోయినాయి, పేరు పోయినాయి, అతనికి ఉన్న ఘనత పోయినాయి, అతనికి ఉన్న అన్ని పోయినాయి. చివరికి ఇంకా చావే శరణం. ఇక చచ్చిపోబోతున్నాడు. ఎలాగో బతికున్నటప్పుడు ఎలాగో ఫిలిష్తీయులను హతమార్చాలంటే చేయలేదు ఆ పని. ఎందుకంటే అమ్మాయిలు వెనకాలే తిరిగేదని సరిపోయింది మనోడికి. మన జీవితంలో కూడా ఒక ప్రొఫెషన్ ఉంటుంది, మన జీవితంలో కూడా ఒక ఉద్యోగం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక పనిని దేవుడు ఇస్తాడు. ఆ పనిలో కాన్సన్ట్రేషన్ చేయకుండా పోకూడని ప్రాంతాలకు పోయేది, చేయకూడనివి చేసేది, తిరగకూడని స్థలాలు తిరిగేది, అంతే లైఫ్ పోతుంది ఖాళీ. మనకు ఏ ప్రొఫెషన్ ఇచ్చాడో, మనం దేనికి పిలువబడ్డామో, దేనికి పట్టబడ్డామో, మన చేతికి ఏ పని ఇచ్చాడో ఆ పనిని రాత్రింబగలు చేయాలి, దాన్ని వెంటాడాలి, దాంట్లోనే ఉండాలి మనం. అలా ఉండకపోతే వేరే వైపు తిరిగేస్తాం. సంసోను కూడా అదే చేశాడు. దేవుడు పిలిచిన వాటిని వదిలేశాడు, అమ్మాయిలు వెనకాల తిరగటం మొదలుపెట్టాడు, అనేక వేసుల దెలీలా వైపు తిరగటం మొదలుపెట్టేశాడు.
వన్స్ ఏమార్చబడ్డాడు ఒక స్థలంలో, అయితే ఇస్తానని చెప్పి వేరే వానికి ఇచ్చి పెళ్లి చేసినారు ఆ అమ్మాయిని. అప్పుడైనా బుద్ధి వచ్చి తిరిగి ఉంటే బాగుండేది సంసోను, అప్పుడు తిరగలే. స్తోత్రం. బ్రేక్ త్రూ ఉంటుంది ప్రతి ఒక్కరికి, తిరగలే. ఆ ప్రొఫెషన్ వదిలేశాడు, దేవుణ్ణి మర్చాడు. దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇప్పుడు మారుతున్నాడు, ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు, ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా ఒక్కసారి నన్ను ఏం చేయి, బలపరచు. హల్లెలూయా చెప్తారా? అయ్యా ఒక్కసారి నన్ను. 2 కళ్ళు పీకేశారు చూడు, నా 2 కళ్ళు. ఈ 2 కళ్ళు ఎలా ఉంటుంది ఆలోచించండి. కళ్ళు పీకడం అంటే సాధారణ విషయం అనుకుంటారా? ఎంత బ్లడ్ వెళ్ళి ఉంటుంది. అసలు 2 కళ్ళే లేని వ్యక్తి ఎలా ఉంటాడు ఆలోచన చేయండి. బలవంతుడైన సంసోను, అసలు సంసోను చూస్తే ఉచ్చపోసేవాళ్ళు ఫిలిష్తీయులు. ఒక గాడిద దవడ ఎముకతో తీసుకొని 1000 మందిని చంపాడు, అంత పవర్ఫుల్. సింహపు నోటిని 2 పాయలుగా చేశాడండి. సింహపు నోటిని 2గా చీల్చేశాడు నోటినే. ఎంత పవర్ఫుల్, ఎంత శక్తి ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. ఇంత సింహాన్ని ఓడించిన వాడు అమ్మాయిని ఓడించలేకపోయినాడు. స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? ఈరోజు అన్నిట్లో బలం ఉంటుంది, కానీ అక్కడ బలం ఉండదు. నేను చెప్తున్నాను, ఎంత బలాఢ్యులైనా పడదోసే ఒక స్థలం అది, ఎంత శక్తి సంపన్నులైనా పడిపోయే ఒక స్థలం అది. దాన్ని ఎవడైతే గెలుస్తాడో, ఆమేన్, హల్లెలూయా. అందుకే చెప్తా ఉంటాడు, ఇంటిని గెలిచి రచ్చ గెలువు అని. ఇంటిని గెలిస్తేనే వాడు రచ్చ గెలుస్తాడంట. ఇంటినే గెలవలేని వాడు ఎక్కడ గెలవలేడు, రచ్చ గెలవలేడు. హల్లెలూయా చెప్తారా? అట్లాగే సింహాన్ని అయితే గెలిచాడు, కానీ గెలవలసిన దానిని గెలవలేక ఓడిపోయి మోగపోయి ఏం చేయాలో అపహాస్యాలు, ఎగతాళి, నవ్వులు పాలైపోయి మరలా దేవా ఒక్క మారి నన్ను జ్ఞాపకం చేసుకో అని మొర్ర పెట్టాడు. హల్లెలూయా చెప్తారా? ఈ మొర్రను దేవుడు విన్నాడంటారా, వినలేదంటారా? ఆమేన్, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి. ఒకవేళ కంబ్యాక్ అయిపోయిన వాళ్ళకి ఇది, ఒకవేళ దేవునికి విడిచి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇది. అక్కడే ఉండిపోవద్దు, అక్కడే ఆగిపోవద్దు. మళ్ళీ నీ ప్రార్థన వినాలి. మళ్ళీ నిన్ను క్షమించి నిన్ను బలపరచాలంటే మళ్ళీ ఆ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. హల్లెలూయా చెప్తారా? ఆ తప్పిదాలని కళ్ళు పీకేంత వరకు ఇది తప్పు అని తెలియలేదు సంసోనికి. మనకు కూడా కొన్నిసార్లు పడకలో పోయేంతవరకు తెలియదు. దేవుడు ఎప్పుడు ఎడబాసాడో తెలియదు. ఎప్పుడు తెలిసింది సంసోనికి? ఫిలిష్తీయులు పట్టుకున్నారు అని లేచినాడు, ఏడలు ఉండదు, బలమే లేదు, దేవుడు అవుట్. ఆమేన్, అలా డిశ్చార్జ్ అయిపోయింది, ఛార్జింగ్ లేదు. హల్లెలూయా, లో బ్యాటరీ. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. సాధారణమైన మనిషి, ఇంక చేసేది ఏమి లేదు, కట్టేశారు. ఇంక చేసేది ఏమి లేదు, కళ్ళు పీకేశారు. ఇంక చేసేది ఏమి లేదు. అలాంటి ఒక స్థితికి దిగజారిపోయాడు. అయితే చివరికి ఏం చేశాడు చూడండి, దేవునికి మొర్ర పెట్టాడు. 29వ వచనంలో, ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభంలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయనో. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా చెప్తారు గట్టిగా, హల్లెలూయా. కళ్ళు ఉండేటప్పుడు ఈ పని చేయరన్నాడు, కళ్ళు పోయినాక చేశాడు. హల్లెలూయా చెప్తారా? ఒళ్ళు బాగుండేటప్పుడు ఇట్లాంటి పని చేయరంటాడు, ఒళ్ళు పోయినాక ఏడ్చినాడు సంసోను. హల్లెలూయా చెప్తారా? కళ్ళు పోయినాయి, ఒళ్ళు పోయినాయి, ఫ్రీడమ్ పోయినాయి, అభిషేకం పోయినాయి, తర్వాత ఏడ్చాడు. హల్లెలూయా చెప్తారా? తర్వాత ఏడ్చాడు. ఏడ్చిన ఏడ్పుని దేవుడు విన్నాడు, మరలా ఒక బలాన్ని ఇచ్చాడు దేవుడు. ఆమేన్. ఆ గుడికి ఉండే స్తంభాలని కదిలించాలంటే ఏమన్నా సాదాసీదా విషయమా? గుడికి ఉండే 2 స్తంభాలు, ఆ స్తంభాల మీదే గుడి అంతా నిలబడి ఉంది. ఇప్పుడు ఆ 2 స్తంభాలు కదిలించామనుకో, గుడి అంతా ఏమవుతుంది? కుప్పకూలిపోతుంది. గుడి మీద ఉండేవాడు, గుడి కింద ఉండేవాడు, గుడి లోపల ఉండేవాడు, ఇంతవరకు అపవాసం చేసేవాడు, అందరూ ఫటాష్. ఆమెను చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. తిరిగి సంసోనులో బలం ఇచ్చిన దేవుడు
తిరిగి సంసోను జ్ఞాపకం చేసుకున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా సంసోనులాగా పోయి బలం కోసం అడగద్దు. మళ్ళీ సంసోను పోయి బలం అడిగినాడు, దేవుడు ఇచ్చినాడు కదా. నేను ఆడేదంతా ఆడతా, పాడేదంతా పాడతా, నేను తిరిగేదంతా తిరుగుతా, సంసోన్ని జ్ఞాపకం చేసుకున్నట్లు దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని అని మరలా సంసోను ప్రార్థన చేయొద్దు. సంసోను ఇలా నిందలు, అవమానాలు, కళ్ళు పీకపడాలు అన్నీ జరిగాయి. అవన్నీ రెడీగా ఉంటే ఓకే, స్తోత్రం. అవన్నీ రెడీగా ఉంటే ఓకే. హల్లెలూయా చెప్తారా? ఆమె చెప్పాలి గట్టిగా. అయితే శ్రమలలో సోలిపోయిన స్థితిలో మళ్ళా తిరిగి ఎవరికి మొరపెట్టాడు సంసోన్? ఆమేన్. ఒకవేళ నీ బలం ఇప్పటికే పోయినదేమో, ఒకవేళ జల్సాలకు పోయేసి, ఒకవేళ సంసోన్ లాగా 1, 2, 3 పెట్టుకొని, హల్లెలూయా, ఒకవేళ సంసోన్ లాగా తిరగకూడని తిరుగుళ్ళు తిరిగి, చేయకూడని పాడు పనులు చేసి నీ బలం పోగొట్టుకున్నావేమో, నీ ధనం తెలీదు. అబ్బో అది ఎలాంటి వేస్తాడో తెలియదు మనకి. హల్లెలూయా చెప్తారా? ఎక్కడ కాళ్ళకి తగిలిస్తాడో తెలియదు మనకి. జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. అవునండి, దాన్ని గెలిస్తే అన్నిట్లో గెలుస్తాడండి. దాన్ని ఒక్కదాన్ని పడగొడితే అన్నిట్లో పడగొడతాడండి. ఆమేన్. అర్థమైందా? కాబట్టి సీరియస్. దేవుని సన్నిధిలో ఎవడైతే పవిత్రంగా బతుకుతాడో వాడిని దేవుడు అద్భుతంగా లేవనెత్తుతాడు. ఒకవేళ ఇప్పుడే పోగొట్టుకునే స్థితిలో ఉంటే, ఇప్పుడు ఏం పోయింది ఏం లేదు, తిరిగి సంసోను వలె దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతంగా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. హల్లెలూయా చెప్తారా? నాకు నీవే బలము, నీవే నాకు శక్తి, నీవే నాకు ఆధారం, నీవే నాకు ఆశ్రయం, నీవే నా కేడం. నువ్వు మాట్లాడిన మాటలకు వందనాలు. అవును, మేము ఒంటరితనంలో కృంగిపోకూడదని తెలియజేశారు. ఎస్, లేమిలో కృంగిపోకూడదు, మొరపెట్టాలి. దేవుడు మొరలింటాడు, దేవుడు జవాబిస్తాడు, అభయం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, తాగడానికి నీళ్ళు ఇస్తాడు, ఖాళీ అయిపోయిన తిత్తులు నింపుతాడు అని మేము చూసాం ప్రభా. మేము కాలిని చూసి ఏడం, లేమిని చూసి ఏడం, తండ్రి ఒంటరితనాన్ని చూసి ఏడం, ఫ్యూచర్ ఏమవుతుందో అని చూసి ఏడం. మా భవిష్యత్తే మీరు, మా ఫ్యూచరే మీరు, మా ఆధారమే మీరు, మా ఆనందమే మీరు, మా అతిశయమే మీరు, మా నిరీక్షణే మీరు, మా అండ మీరు, మా కోట మీరు, మా శైలం మీరు, మాకు సమీప బంధువు కూడా మీరే, మా పక్షాన ఉండువాడు మీరే. దేవా, నీ వైపే చూసి శ్రమలలో కదలక, నైనా అతడు నాకు మొరపెట్టాడు, నేను అతనికి ఉత్తరం ఇచ్చాను, అతని శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను, అతన్ని విడిపించి గొప్ప చేస్తాను. నిజమే, హగారుకు తోడై ఉన్నారు, ఇస్మావేలుకు తోడై ఉన్నారు. నాయనా, నీ తోడుని, నీ శక్తిని, నీ అభిషేకాన్ని కోల్పోయిన సంసోను మరలా నీ వైపు తిరిగినప్పుడు, ప్రార్థించినప్పుడు మళ్ళా కోల్పోయిన బలాన్నిచ్చి, నాయనా బ్రతికుండేటప్పుడు చేయలేని దానిని చనిపోతూ చేయడానికి మరలా వాడుకున్నారు. మమ్మల్ని కూడా బలపరచండి ప్రభా. మేము ఎటువైపు చూడకుండానట్లు, నిత్యము నీ వైపు చూచున్నట్లు మమ్మల్ని వాడుకోండి ప్రభా. నిలబడిన అందరి జీవితాలని తిత్తులు నింపండి ప్రభా. ఖాళీ తిత్తులు అంతా నిండిపోవాలి ప్రభా. ఖాళీగా ఉండే గంపలు నిండిపోవాలి ప్రభా. ఖాళీగా ఉండే ధననిధులు నింపబడాలి ప్రభా. వారి కుటుంబాలు శాంతి సమాధానాలు నింపబడాలి ప్రభా. ఆయుర ఆరోగ్యాలతో నింపండి ప్రభా. వారికి కావలసిన ప్రతి సహాయాలతో నింపండి ప్రభా. ఆరోగ్యమును ఇవ్వండి ప్రభా. బలాన్ని ఇవ్వండి ప్రభా. శక్తిని ఇవ్వండి ప్రభా. అభిషేకాన్ని ఇవ్వండి ప్రభా. నీ ఆత్మని ఇవ్వండి ప్రభా. నీ వరాలను ఇవ్వండి ప్రభా. నీ కృపని ఇవ్వండి ప్రభా. నీ అగ్నిని ఇవ్వండి ప్రభా. నీ పరిశుద్ధతని ఇవ్వండి ప్రభా. నీ బలాన్ని ఇవ్వండి ప్రభా. బలమైన సాధనాలుగా వాడుకోండి ప్రభా. వాళ్ళ నష్టాలు తీసేయండి ప్రభా. వాళ్ళ కష్టాలు తీసేయండి ప్రభా. వాళ్ళ కన్నీటిని తీసివేయండి ప్రభా. వాళ్ళ వేదనలు మార్చండి ప్రభా. వారిని వెలిగించు దీపాలుగా మార్చండి ప్రభా. ప్రకాశించు దీపాలుగా మార్చండి ప్రభా. మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకు వందనాలు తండ్రి. మీ కృపకు నన్ను మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.